రాజీనామా చేయాల్సిందే. నీట్ సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు కేంద్ర విద్యా మంత్రి ప్రధాన్ బాధ్యత వహించాలి. ప్రతిపక్ష ఇండి కూటమి భేటీలో తీర్మానం. దేశంలో సర్ పేరిట మోసపూరిత విధానాలు. దీనిపై సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తాం. ప్రతిపక్షాల మధ్య ఐక్యత బలోపేతం కావాలి. ఆగస్టు 5న హైదరాబాద్ లో కూటమి భేటీ. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన 22 పార్టీల నేతల సమావేశంలో నిర్ణయాలు. కాక్రోచ్ పార్టీతో కలిసి పనిచేయడంపై చర్చ. కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనే అంగీకారం. 5 అంశాలపై అవగాహనకు వచ్చాం. ఖర్గే అదో ఊహాజనిత కూటమి బీజేపీ. సో మొత్తానికి నిన్న ఏదైతే ఢిల్లీ వేదికగా బీజేపీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇండి కూటమి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది అని చెప్పుకోవచ్చు. నీట్ సిబిఎస్ఈ పరీక్షల్లో ఏదైతే అవకతవకలు జరిగాయో వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. సో సర్ ఏదైతే ఓట్ల సవరణ ప్రక్రియ జరుగుతుందో అది మోసపూరితంగా జరుగుతుంది. దీనికి మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాస్తామని ప్రకటించారు. ఆగస్టు 5న హైదరాబాద్ లో కూటమి భేటీ కానుంది. ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో 22 పార్టీల నేతల సమావేశంలో నిర్ణయాలు జరిగాయి. ఇక కొత్తగా పుట్టుకొచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ కూటమిలోకి ప్రవేశిస్తుందా అంటే కలిసి పనిచేయడం పైన కూడా చర్చ జరిగింది. కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పడమే కాకుండా మల్లికార్జున ఖర్గే 5 అంశాలపై చర్చించినట్లు తెలిపారు.